నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నవంబర్ 19 విశాఖ ఫిషింగ్ హార్బర్లో కనివిని ఎరగని రీతిలో అతి భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదంలో అయితే మాత్రం 50కి పైగా బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఎంతోమంది మత్స్యకారులకు కన్నీటి ఆవేదన మిగిల్చాయి. అలాంటి బోటు దగ్ధం భవిష్యత్తులో జరగకూడదంటూ విశాఖలో ఫిషింగ్ హార్బర్లో అయితే మాత్రం మత్స్యకారులు అందరూ కలిసి గంగమ్మ తల్లికి పూజలు చేయడం జరిగింది. ఈ యొక్క విషయం సంబంధించి మనతో మాట్లాడడానికి ఏపీ బోట్ మెకనైజర్ ఫిషింగ్ సంబంధించిన అసోసియేషన్ సెక్రటరీ అయితే ప్రెసిడెంట్ అయితే మనతో ఉన్నారు జానకిరామ్ గారు. ఆయనతో మనం మాట్లాడదాం. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. సార్ చెప్పండి సార్, మన ఫిషింగ్ హార్బర్ చరిత్రలోనే ఎప్పుడు కూడా కన్ని విని ఎరగని రీతిలో అయితే మాత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది సార్. ఇలా భవిష్యత్తులో ఇలాంటి జరగకూడదని చెప్పేసి మీరు గంగమ్మ తల్లికి పూజలు చేశారు. ఏ రకంగా పూజలు చేశారు సార్ అమ్మకి? మీకు తెలిసిన విషయమే, ఆ రోజు సుమన్ టీవీ ప్రత్యేకంగా ఈ ప్రమాద ఘటన ఏదైతే ఉందో నవంబర్ 19, 2023 ఘటనని టెలికాస్ట్ చేయడం వలన మరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరి కేంద్ర ప్రభుత్వం కూడా తెలిసి మాకు మీడియా వల్ల చాలా మంచి జరిగింది. దీనికి అంతటికంటే మాకు నష్టపరిహారం దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 7,50,00,000 రూపాయలు ఇచ్చారంటే అది మీడియా చలవే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నష్టపరిహారం అయితే ఇచ్చారు, కానీ మాకు మా కష్టాలు, మా వ్యధ, మా బాధ అన్నీ తెలిసిన దేవత మరి గంగమ్మ తల్లి. తెల్లారు లేచిన దగ్గర నుంచి ఆ తల్లికి దండం పెట్టుకొని కానీ మా వాళ్ళు ఎవరు కూడా వేటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే పొద్దున్న లేచి వేటకు వెళ్ళిన తర్వాత తిరిగి భర్త ఇంటికి వస్తాడో రాడో, కొడుకు ఇంటికి వస్తాడో రాడో అని చెప్పి ఎదురు చూసే తల్లులు, భార్యలు ఉండేటువంటి రోజువారీ దినదిన గండంగా బ్రతికే బ్రతుకులు ఉన్నటువంటి మత్స్యకార జీవితాలు మావి. ఇటువంటి పరిస్థితుల్లో మొన్న జరిగినటువంటి పెను ప్రమాదం ఏదైతే ఉందో, ఇటువంటి ప్రమాదం ఏంటంటే ఒక సంకేతాన్ని గంగమ్మ తల్లి ఏదో ఒక తప్పు జరిగిందనే ఉద్దేశంతో ఇచ్చిందని చెప్పి మేము భావిస్తూ, ఎందుకంటే ఈ భూమి అంతా కూడా ఒక ఎత్తు అయితే సముద్రుడు ఒక ఎత్తు. గంగమ్మ తల్లి తాలూకా విలయతాండవాన్ని మానవుడు తట్టుకునే పరిస్థితి లేదు. సో ఇటువంటి పరిస్థితులు ఏంటంటే అమ్మవారు ఏదో ఒక రూపంలోనే ఉగ్రరూపంగా చూపిస్తుంటుంది. అటువంటి సమయంలో మనము మన తప్పులను తెలుసుకొని మనలో ఉన్నటువంటి మంచిని బయటికి తెలియజేసేలాగా ఒక మంచి కార్యక్రమాన్ని చేసుకొని అమ్మవారికి పూజలు పునస్కారాలు చేసుకోవటం అనేది మాకు ఆనవాయితీగా వచ్చేది. మీకు తెలుసు, ప్రతి సంవత్సరం కూడా గంగమ్మ తల్లికి పండగ చేసిన తర్వాత మాత్రమే మా ఫిషింగ్ బోట్లు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేటకు వెళ్తాయి. కానీ ఇటువంటి ప్రమాదం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ 40 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు. ఇటువంటి ఘోర ఘటన జరిగిన తర్వాత అమ్మవారికి ఒక పూజ చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారికి మా తప్పులను క్షమించమని మరి కోరి మమ్మల్ని ఆదుకోమని చెప్పే పరిస్థితి మాకుంది. కాబట్టి అమ్మవారికి ఈరోజు గత 3 రోజులుగా 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కూడా ఒక పూజ చేసి అమ్మవారికి మేము ఘనంగా ఈరోజు కలశాభిషేకంతో పాటు సహస్ర కలశాభిషేకము గంగమ్మ తల్లికి, మరి అదేవిధంగా మత్స్యనారాయణునికి, రాజశ్యామలాదేవికి అందరికీ కూడా పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా పరమేశ్వరుని కూడా పూజించి ఆ రుద్రుని కూడా, గంగేశ్వరుని కూడా పూజలు చేయడం జరిగింది. ఈ పూజలు ఎందుకంటే భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు కూడా మరి మత్స్యకారులకు జరగకూడదు. అదేవిధంగా ప్రశాంతమైన విశాఖ నగరం ఇంకా ప్రశాంతంగా ఉండాలి, ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పి నవంబర్ 19 అనగానే అందరికీ కూడా ఒక భయం గుప్పెట్లో బతికిన మత్స్యకారులు ఉన్నారు సార్. ఎందుకంటే ఆ రోజు ఒక బ్లాక్ డే అనుకోవచ్చు. సో అలాంటి ప్రమాదం భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి మన ప్రభుత్వాలు ఏమైనా, అంటే వైసీపీ ప్రభుత్వం ఏదైనా ఇక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందా సార్? అంటే అలాంటి జాగ్రత్తలు కూడా ఏమైనా తీసుకున్నారా? అంటే తూతూ మంత్రంగా ఏదో ఆ రోజు ప్రమాదం జరిగింది, దీనికి ఏదో మేము పరిష్కారం చూపించేస్తున్నామని చెప్పి చేతులు దులుపుకోవడం కాకుండా ఒక స్పష్టమైన కార్యాచరణతో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం, విశాఖ పోర్ట్ అథారిటీ కూడా స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేశారు. దీంట్లో భాగంగా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పటికే భవిష్యత్తులో ఏంటంటే చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారు ఉంటారు. వారి అధ్యక్షతన కమిటీ వేసి కమిటీలోని తీసుకున్న నిర్ణయాల ప్రకారము ఎటువంటి అగ్ని ప్రమాదాలకు సంబంధించినటువంటి వస్తువులు ఉపయోగించడం కానీ, గ్యాస్ సిలిండర్లు కూడా డొమెస్టిక్ యూజ్ చేయడం కానీ అటు ఏమి చేయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవడానికి ఒక కార్యాచరణ. ఎందుకంటే ఒక రిఫార్మ్స్ అనేది వెంటనే ఒక పెద్ద ఇండస్ట్రీలో జరగదు. ఇది స్లోగా జరిగేటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియని కొనసాగింపుగా ఇప్పటికే తపాలుగా ఈ పోలీస్ కమిషనర్ కావచ్చు,
జిల్లా కలెక్టర్ గారు సమావేశాలు ఏర్పాటు చేసి ఏ విధంగా మళ్ళీ ఇటువంటి ఇబ్బందులు జరగకుండా, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా బ్రతకాలనే దాని మీద కూడా ఒక సూత్రప్రాయంగా సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ 15వ తేదీ బ్యాన్ పీరియడ్ తర్వాత ఇవి ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో అవన్నీ కూడా ఫోర్స్లోకి వస్తాయి. ఫోర్స్లోకి వచ్చి మళ్ళీ జూన్ 15వ తేదీ బోట్లు ఇప్పేసరికల్లా ఫిషింగ్ హార్బర్లోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా వారు తెలియజేయడం జరిగింది. దానికి పూర్తిగా మేము కూడా సహకరించి సపోర్ట్ చేస్తాం. పక్కనే పోర్ట్ యొక్క ఫిషింగ్ హార్బర్ ఆనుకునే పోర్ట్ అథారిటీ పోర్ట్ కూడా ఉంది. అక్కడి నుంచి మీకు ఎలాంటి భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తామని అయితే మాత్రం మీకు హామీ ఇవ్వడం జరిగిందా సార్? పోర్ట్ అథారిటీ స్పష్టమైన ఆదేశాలు ఇప్పటికే జారీ చేసి ఇటువంటి భద్రతా ప్రమాణాలు మెయింటైన్ చేయడానికి తగు చర్యలు తీసుకోవాలి. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏవైతే వర్క్స్ జరుగుతున్నాయో దీని మీద కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందుగా మత్స్యకారులను కూడా జాగ్రత్త పడుతూ ఉన్నాము. అదేవిధంగా పోర్టు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడమే కాకుండా మేము ఇప్పుడు మీరు చూసారు దాదాపుగా 50 బోట్ల వరకు అగ్నికి ఆహుతి అయిన తర్వాత కూడా పోర్టే ముందుకు వచ్చి మత్స్యకారులు ఎవరు ఇబ్బంది పడకుండా బోట్లన్నింటినీ కూడా వాళ్ళే బయటకు తీయించి అవన్నీ కూడా మళ్ళీ డంపింగ్ యార్డ్కి పంపించే చర్య కూడా పోర్టే చేపట్టింది. పోర్టు ఈ విషయంలో మాత్రం చాలా వరకు సపోర్ట్ చేసింది మత్స్యకారులకి. భవిష్యత్తులో కూడా ఇటువంటి సపోర్ట్ పోర్టు ఇస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే కేంద్ర మంత్రి గారు కూడా పురుషోత్తం రూపాల గారు కూడా వచ్చి మరి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రత్యేకమైన సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన భద్రతా చర్యలపైన కూడా ఆయన సమీక్షించారు. సో దాంట్లో భాగంగానే తీసుకున్న రెజల్యూషన్స్ పాస్ చేశారు. అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్కి భవిష్యత్తులో వస్తాయి. ఇది ఇక్కడ పరిస్థితి మనం చూసుకున్నట్టయితే మాత్రం భవిష్యత్తులో ఇలాంటి అగ్ని ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండేందుకైతే మాత్రం మత్స్యకారులు అందరూ కలిసి గంగమ్మ తల్లికి అయితే మాత్రం ప్రత్యేక పూజలు నిర్వహించామని, గంగమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూస్తుందని ఇక్కడ మత్స్యకారులు అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఇమ్రాన్తో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.